టానిక్ నిర్వాహకుల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. టానిక్ వ్యాపారుల వెనుక కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అనుమతులు పొందారు. దీనిపై రేవంత్ సర్కార్ సీరియస్ అయింది. అనిత్ రెడ్డి, రాజు లక్ష్మణ్ రెడ్డి, భారతి పేర్ల మీద టానిక్ వైన్ షాప్ నడుస్తోంది. క్యూబై టానిక్ పేరుతో మరో 11 షాపులను నిర్వహిస్తున్నారు. దీంట్లో రాజకీయ నేతలు, బినామీలు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. టానిక్ నిర్వాహకుల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. టానిక్ వ్యాపారుల వెనుక కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. రైట్ సురేష్, చెప్పండి, ఈ టానిక్ వ్యాపారుల వెనుక కీలక వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా? గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ నాయకుల అండదండలతోని వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ని ఎగ్గొట్టారు టానిక్ వైన్స్ నిర్వాహకులు. ఒకే వైన్ షాప్ లైసెన్స్ తోని 11 షాపులు నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించడం జరిగింది. మనం ప్రస్తుతం చూడొచ్చు, లోపట అధికారులు ఏదైతే ఎక్సైజ్ అధికారులతో పాటు కమర్షియల్ ట్యాక్స్ కి సంబంధించిన అధికారులు కూడా దాదాపు 30 మంది అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎంఆర్పీ రేట్లను కూడా పరిశీలిస్తున్నారు. లోపల ప్రతి బాటిల్ కి సంబంధించి ఎంత ఎంఆర్పీ రేటుకి అమ్ముతున్నారు, ఎప్పటి నుండి అవినీతి ఇందులో జరిగిన స్కామ్ కి సంబంధించి పూర్తి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు కోట్ల రూపాయల ట్యాక్స్ ఏదైతే ప్రభుత్వానికి కట్టాలో దానికి సంబంధించిన ట్యాక్స్ ని ఎగ్గొట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. గత ప్రభుత్వం నాయకుల అండదండలతోని ఇటువైపు కమర్షియల్ అధికారులు గాని, ఎక్సైజ్ శాఖ అధికారులు గాని ఎవరు కూడా పట్టించుకోలేదు. దాదాపు వందల కోట్ల రూపాయల ఎక్సైజ్ రావాల్సిన ఏదైతే ట్యాక్స్ గాని వివిధ రూపాయల పన్నుల రూపంలో వచ్చే డబ్బంతా కూడా వాళ్ళ జోబులోకి మళ్లించినట్టు గుర్తించడం జరిగింది. అయితే దీని వెనకాల ఉన్న వారి పాత్ర పైన కూడా విచారణ జరిపించాలని చెప్పేసి ప్రభుత్వం సీరియస్ కావడంతో ఒకేసారి రంగంలోకి ఈ రోజు చాలా మంది అధికారులు దిగారు. నిన్న మొన్న తాత్కాలికంగా సోదాలు చేసిన అధికారులు ఈ రోజు పూర్తి స్థాయిలో టానిక్ వ్యవహారం పైన నిగ్గు తేల్చేందుకు మొత్తం 11 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ అయినటువంటి కురిషి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ టానిక్ మెయిన్ బ్రాంచ్ కి సంబంధించిన సోదాలు కొనసాగుతున్నాయి. 2 ఫ్లోర్లలో ఈ టానిక్ వైన్ షాప్ కి అనుమతి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ప్రత్యేక జీవోని తీసుకొచ్చి మరి దీనికి అనుమతులు ఇచ్చినట్టు, దీనికి అనేక మినహాయింపులు ప్రభుత్వం నుండి మినహాయింపులు ఇచ్చినట్టు కూడా గుర్తించడం జరిగింది. తెలంగాణలోని 18 డిపోల నుంచి ఏ డిపో నుంచి అయినా మద్యం తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. అయితే డిపోల నుండి తీసుకొచ్చిన మద్యం అమ్మకాల పైన సరైన లెక్కలు చూపించకుండా పన్ను ఎగ్గొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు టానిక్ సంబంధించిన వైన్ షాప్ లో దాదాపు 30 మంది అధికారులతో పాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, జీఎస్టీ అధికారులు మొత్తం అందరూ కూడా కలిసి లోపల విచారణ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా వీళ్ళకి సంబంధించిన బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. 6 సంవత్సరాల నుంచి వీళ్ళు జరిపిన బ్యాంకు లావాదేవీలు, వీళ్ళు కట్టిన పన్నులు పూర్తి వివరాలు రాబట్టి అసలు ఎన్ని వందల కోట్లు ప్రభుత్వానికి ఎగ్గొట్టారనే పూర్తి విచారణ కొనసాగుతుంది. కాబట్టి దర్యాప్తులో అన్ని విషయాలు తెలిసాయి. కానీ ఇక్కడ మీడియా కవరేజ్ కి వచ్చిన మనని లోపలికి వెళ్లి విజువల్ తీస్తున్న క్రమంలో అక్కడ ఉన్న మేనేజర్ ఆ ఫోన్ గుంజుకొని దాడి చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. అంటే మీడియాని కూడా లోపలికి అనుమతించకుండా వాళ్ళ భాగోతం అంతా బయటపడుతుందనే భయంతో ఎవరిని కూడా అనుమతించట్లేదు. లోపల మాత్రం ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ తో పాటు అడిషనల్ ఎస్పీ భాస్కర్ గౌడ్, మరో 5 మంది డిఎస్పీల ఆధ్వర్యంలో లోపల సోదాలు చేస్తున్నారు. రికార్డ్స్ కూడా వీరికి సంబంధించిన బ్యాంక్ రికార్డ్స్ మొన్ననే పరిశీలించినప్పటికీ మరిన్ని వివరాలు అన్ని కూడా ఈ రోజు తీసుకురావాలని, సిద్ధం చేయాలని చెప్పేసి చెప్పడంతో బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ లావాదేవీలు అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం ఎన్ని వందల కోట్ల వ్యాపారం చేశారు, ఎన్ని వందల కోట్లను ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను ఎగ్గొట్టారు, దీనిపైన పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలోని ముఖ్య నాయకుల అండదండలు ఉండడంతోనే ఇక్కడ స్పెషల్ పర్మిషన్ తోని ఈ ఏదైతే
టానిక్ అనే లిక్కర్ షాప్ ని ప్రారంభించారు. 11 షాపులకి లైసెన్స్ లేకున్నా కూడా ఒక్క షాప్ లైసెన్స్ తోని మిగతావి హైదరాబాద్ లో రన్ చేస్తున్నారు. విదేశీ మద్యం అని చెప్తున్నారు. విదేశీ మద్యానికి దిగుమతి చేసుకోవడానికి కూడా స్పెషల్ జీవోని జారీ చేసినట్టు గుర్తిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎలాంటి పన్నులు చెల్లించారు, అసలు మద్యం విదేశాల నుండి కరెక్ట్ గానే వచ్చిందా లేదంటే బ్లాక్ మార్కెట్ లో తెచ్చి ఇక్కడ అమ్మారా, పూర్తి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక డిపోల నుండి వచ్చిన స్టాక్ పైన మెయిన్ దృష్టి పెట్టారు ఎక్సైజ్ అధికారులు. ఎందుకంటే డిపోలకు సంబంధించిన స్టాక్ తీసుకొచ్చారు, కానీ ఇక్కడ ఆ లెక్కలు సరిగ్గా లేవు. ఎంత స్టాక్ తెచ్చారు, ఎంత స్టాక్ అమ్మారు, సరైన నిల్వలు ఎప్పుడున్నాయి, పూర్తి వివరాలు కూడా ఎక్సైజ్ అధికారులకు సబ్మిట్ చేయలేదు. కాబట్టి దీనిపైనే అనుమానాలు ఉన్నాయి పెద్ద మొత్తంలో. ఎందుకంటే అధికారుల అండదండలు, గత ప్రభుత్వంలోని అండదండలు ఉండడంతో యథేచ్ఛగా టానిక్ వైన్స్ నిర్వాహకుల అరాచకం నడిచింది. ఇప్పుడు కూడా ఇక్కడ దాదాపు 100 మంది బౌన్సర్లను పెట్టుకొని ఇక్కడ ఎవరు రాకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎప్పుడు రద్దీగా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన మొత్తం అన్ని బ్రాండ్లు కూడా ఈ టానిక్ వైన్ షాప్ లో అమ్ముతుంటారు. మొత్తం హైదరాబాద్ లో ఉన్న 11 బ్రాంచ్ల పైన కూడా ఈ రోజు వరుసగా సోదాలు చేస్తున్నారు. ఇటు ఎక్సైజ్ అధికారులతో పాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. టానిక్ భాగవతం అంతా కూడా బయటికి తీసే పనిలో ఎక్సైజ్ అధికారులు సురేష్, అయితే ఇటు అనిత్ రెడ్డి, రాజలక్ష్మణ్ రెడ్డి, భారతి పేర్ల మీదనే ఈ టానిక్ వైన్ షాపులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ క్యూ బై టానిక్ పేరుతో కూడా 11 షాపులు నిర్వహిస్తున్నారు. వీరందరిపైన ఏదైనా కేసు నమోదు చేశారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది వీళ్ళ పైన. ఎందుకంటే ఒక సాధారణ వైన్ షాప్ లో పర్మిషన్ మిగతా 10కి తీసుకున్నారు. ఒకటి మాత్రం విదేశీ మద్యము, అదేవిధంగా ఎలైట్ వైన్ షాప్ పర్మిషన్ తీసుకున్నారు. సాధారణ వైన్ షాప్ల కంటే ఈ వైన్ షాప్లకి అదనంగా ఏదైతే మనం ప్రభుత్వం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది, ప్రభుత్వానికి వీళ్ళు కట్టాల్సిన పన్నులు ఉంటాయి. కానీ వాటిని ఎగ్గొట్టే ప్రయత్నంలోనే మిగతా వైన్ షాప్లకు సాధారణ వైన్ షాప్ల పర్మిషన్ తీసుకొని అక్కడే విదేశాలకు చెందిన మద్యం అమ్మకాలు, అదేవిధంగా ఎక్కువ రేట్లు పెట్టి అమ్మకాలు జరిపినట్టు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన లెక్కలే వీళ్ళంతా కూడా మాయం చేశారు. ఎక్కడ కూడా లెక్కలు లేకుండా చూపిస్తున్నారు. కాబట్టి పూర్తిగా వీళ్ళకి జీవో ఇష్యూ అయినప్పటి నుంచి, ఇప్పుడు షాప్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అమ్మకాలు జరిపారు, ఎన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారం చేశారు, దీనికి ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ కట్టారు, వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. పూర్తి విచారణలో ఈ విషయాలన్నీ కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇటు ఎక్సైజ్ అధికారులతో పాటు కమర్షియల్ ట్యాక్స్, అదేవిధంగా జీఎస్టీ అధికారులు ముగ్గురు కూడా సమన్వయంతో ఇప్పుడు సోదాలు చేస్తున్నారు. కాబట్టి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వీరు ఎన్ని వందల కోట్ల రూపాయలని పక్కదారి వాళ్ళ జోబులోకి మళ్లించారనేది కూడా విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. వైన్ షాప్ పర్మిషన్ తీసుకొని దీంట్లో అనేక తినుబండారాలు, మిగతా వేరేవి కూడా అమ్ముతున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన ట్యాక్స్ కూడా ఎగ్గొట్టారు. కాబట్టి దానిపైన కూడా మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. లోపల ఓన్లీ మద్యానికి సంబంధించిన పర్మిషన్ తీసుకున్నారు, కానీ సూపర్ మార్కెట్ లాంటి తిను పదార్థాలను కూడా అమ్ముతూ ఉన్నారు. వాటిని కూడా అత్యధిక రేటుకు విక్రయిస్తున్నట్టు గుర్తించడం జరిగింది. కాబట్టి వాటిపైన కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, జీఎస్టీ అధికారులు చెప్తున్నారు. ఇక ఎక్సైజ్ రూల్స్ ప్రకారం ఎలాంటి రూల్స్ ఉన్నాయో వాటిని తుంగలో తొక్కి ఎక్సైజ్ రూల్స్ అన్ని కూడా ఈ టానిక్ వైన్ షాప్ కి వర్తించాయి అన్నట్టు అధికారులు వివరించారు. దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. మొత్తం ఈ టానిక్ వ్యవహారం పైన నిగ్గు తేల్చాలి. అసలు ఏం జరిగింది, టానిక్ జీవోకి సంబంధించి ఎవరు ఒత్తిడి మేరకు స్పెషల్ జీవోలు తీసుకువచ్చి టానిక్ వైన్ షాప్ ని ఏర్పాటు చేశారు. ఇంకా పబ్బులకు పైన కూడా ఈ జూబ్లీస్ లోని 3 పబ్బులకి స్పెషల్ జీవో ద్వారా పర్మిషన్లు ఇచ్చినట్టు, వాటికి సంబంధించి 3 గంటల వరకు, తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా పబ్బులు నిర్వహించినట్టు గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఈ పబ్బుల కేసుల్లోనే జూబ్లీస్ ఇన్స్పెక్టర్లు కూడా చాలా మంది బదిలీ అయ్యారు. ఆ అధికారులు ఎందుకంటే గత ప్రభుత్వంలో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండేవి. ఓ మంత్రి అనుచరులు చెప్పిందే ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో నడిచేది. కాబట్టి ఆ దానిపైన కూడా దృష్టి పెట్టారు. ఎక్సైజ్ సంబంధించిన పాలసీ ప్రకారం నడవకుండా విరుద్ధంగా ఎందుకు నడిపించాల్సి వచ్చింది, ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి విచారణ జరిపి నిజాలన్నీ కూడా బయటికి తీసే పనిలో ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. సురేష్, అయితే మొత్తం ఈ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఈ క్యూ బై టానిక్ పేరుతో మొత్తం 11 షాపులు అయితే ఉన్నాయి. 11 షాపులలో కూడా ఏకకాలంగా సోదాలు అయితే జరుగుతున్నాయి. అంటే ఒక్కో షాపుకు ఎంతమంది అధికారులు వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నారు? మెయిన్ బ్రాంచ్ ఇదే కాబట్టి ఇందులో దాదాపు 30 నుంచి 40 మంది అధికారులు ప్రస్తుతం లోపల ఉన్నారు. మనం చూడొచ్చు లోపల ఎంఆర్పీ రేట్లకు సంబంధించిన పూర్తి రేట్లను పరిశీలిస్తున్నారు. అసలు ఏ మద్యానికి ఎంత రేటు పెడుతున్నారు, ఎందుకంటే బ్యావరేజ్ నుంచి మొత్తం ట్యాక్సులు కట్టిన తర్వాతనే రేటు కూడా ఫిక్స్ అవుతుంది. కాబట్టి ఆ రేటు కంటే అదనంగా రేట్లు ఉంటే దానిపైన కూడా మరో కేసు నమోదయ్యే అవకాశం కనబడుతుంది. విదేశీ మద్యం కూడా
రేట్లు అధికంగా అమ్మినట్టు తెలుస్తుంది కాబట్టి వాటిపైన కూడా చర్యలు ఉండబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారులు మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మెయిన్ బ్రాంచ్ లో 30 మందితో పాటు మొత్తం మిగతా 10 బ్రాంచుల్లో కూడా దాదాపు 10 మంది అధికారులు అక్కడికి చేరుకొని ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. అక్కడ కూడా భారీగా అవినీతి ఏదైతే ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ ని ఎగ్గొట్టారని చెప్పేసి కూడా గుర్తించారు. దీనికి సంబంధించి సోదాల్లో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ 10 వైన్స్లకు సంబంధించిన రికార్డ్స్ ను కూడా స్టాక్ నిల్వలు ఎప్పుడు ఎంత స్టాక్ తీసుకున్నారు, బెవరేజ్ కి సంబంధించిన డిపోల ద్వారా ఎంత స్టాక్ తీసుకున్నారు, వీటన్నిటిపైన కూడా రికార్డ్స్ ను పరిశీలిస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత నిజాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. हेलो आयो भैया बाहर करना उन्हें वीडियो करो। अरे टायरो जी बाहर आ जाओ चलो। हेलो आयो भैया बाहर करना उन्हें वीडियो करो। अरे टायरो जी